హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరిచెల్ల. ఇంకా కొన్ని డేస్లో నా డెలివరీ ఉంది కదా, మీ అందరికీ తెలుసు. బట్ ఈ వీడియో నేను ఎప్పుడు పెడతానో నాకు ఐడియా లేదు. అన్ని వీడియో సిరీస్ పెడుతున్నా. సో ఇది మా ఇల్లు సైనింగ్ ఉందనమాట రేపు. సో ఆ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ దానికన్నా ముందు నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది, డెలివరీ ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. సో అవన్నీ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా మీకు. అంటే ప్యాకేజ్ వచ్చింది కదా అని చెప్పి ఆల్రెడీ ఓపెన్ చేసి అన్ని వేసుకొని చూసేసిన. కొంచెం టైట్ అనిపిస్తున్నాయి ఈ పొట్ట దగ్గర. సో డెలివరీ అయిపోయినాక పొట్ట తగ్గిపోతుంది కదా అన్న ఒక హోప్ ఉందనమాట. సో అవన్నీ డ్రెస్సెస్ పడతాయి అని చెప్పి అనుకుంటున్నా. బట్ ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ వేసేసుకున్నా నేను. మీరు చూసినట్టయితే ఈ పాటికి నేను నా సీమంతం శారీస్ వ్లాగ్ పెట్టే ఉంటా. సో దాంట్లో ఈ డ్రెస్ వేసుకున్నా. సో ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫీడింగ్ డ్రెస్సెస్ ఒకటే నేను చూసానమాట. అంటే లైక్ ఫ్రాక్స్, ఇట్లాంటి ఫ్రాక్స్. సో ఇదైతే ఫీడింగ్ ఫ్రాక్ కాదు, ఇట్లా జిప్ ఉంటుంది కదా మనకి. సో అలాంటి ఫ్రాక్స్ నేను చూసినా, అవి తెప్పించుకుందామని అనుకున్నా. బట్ ఒక పేజ్ లో ఇవి చూసాను అనమాట అన్ని నేను. సో నాకు బాగా నచ్చినాయి. ఇది వచ్చేసి ఒక ఫ్రాక్, దీనికి మంచి ఇట్లా జిప్ టైప్ వచ్చింది, మంచి ప్రింటెడ్ ఫ్రాక్ అనమాట. బాగా నచ్చి నేను తెచ్చుకున్నా. సో ఇట్లాంటివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. సో నేను అన్ని డీటెయిల్స్ వీళ్ళవి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను వేసుకొని. ఆఫ్టర్ డెలివరీయే చేస్తా ఇవైతే డెఫినెట్ గా. ఇప్పుడు టైం కూడా లేదు. సో మీరు చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్. ఇంకోటి మంచి ఇక్కడ జిప్ ఇట్లా కస్టమైజ్ చేశారనమాట. మంచి చుడిదార్నే ఇట్లా జిప్ మోడల్ పెట్టించారు. సో ఇలాంటి డ్రెస్సెస్ చాలా ప్రిటీ ఉన్నాయి ఇవైతే. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది. సో అన్నిటికీ కూడా దుపట్టా ప్యాంట్ వచ్చిందనమాట. ఎంత బాగుందో ఇది కూడా. మంచి ఇక్కడ జిప్ వచ్చింది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రాక్స్ ఇంట్లో వేసుకున్నా కానీ ఎప్పుడైనా బయటికి టెంపుల్కి ఆర్ ఇంకెక్కడికన్నా వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంటికి ఆర్ రిలేటివ్స్ ఇంటికి అంటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇవి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి అయితే ఇగోండి ఈ డ్రెస్. అన్ని కాటన్, సింపుల్గా ఉండడానికి ఇవి తెప్పించుకున్నా. ఇగోండి ఇక్కడ జిప్ వచ్చింది. అసలు మనకు కనిపించట్లేదు జిప్ ఉన్నట్టు, అంత బాగుంది. ఇది ఒక డ్రెస్, కొంచెం ఇది చికెన్ కర్రీ టైప్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఇవన్నీ దుపట్టాస్ అనమాట. సేమ్ ఫస్ట్ అయితే చూపించాం కదా ఈ డ్రెస్, అలాంటిదే ఇది కూడా అనమాట. సో ఏదైనా పార్టీ వేర్ ఉన్నాయి రెండు అయితే డ్రెస్సెస్, టిష్యూ టైప్ ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ దుపట్టాస్ అన్ని డ్రెస్సెస్ కి. ఇవ్వండి ఇది కూడా నాకు చాలా నచ్చింది, మంచిగా ఉంది. ఇది అంబ్రెల్లా కట్ ఫ్రాక్ మోడల్ వచ్చింది. ఇదిగోండి మంచి ఇక్కడ ఇట్లా కోట్ ఫ్రాక్ అండ్ వచ్చి కోట్ మోడల్ వచ్చింది అనమాట. మంచిగా ఇట్లా రౌండ్ నెక్ ఉంది. ఇక్కడ డిజైన్ వచ్చి ఇక్కడ జిప్, మళ్ళీ ఇక్కడ మంచి ఇట్లా లేస్ కూడా వచ్చింది కట్టుకోవడానికి. బాగుంది కదా. సో ఇవన్నీ మీద చూపిద్దామని చెప్పి అనుకున్నాను. బికాస్ నాకు నచ్చిన ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పి మీకు చెప్దాం అనుకున్నా. బికాస్ నేను ఎప్పుడు చూడలేదు, మీరు చూస్తున్నారేమో కానీ నేను చూడలేదు. ఐ డోంట్ వాంట్ టు షేర్. సో రేపు లేచి వీటిల్లో ఏదైనా మంచి డ్రెస్ ఒకటి వేసుకొని మేము ఇల్లు సైన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అయిపోయింది ఇల్లు కంప్లీట్. నెక్స్ట్ ఇంకా గృహప్రవేశమే ఇల్లు తీసుకున్నాక. అండ్ డెలివరీ అయిపోయినాకనే గృహప్రవేశం చేయాలి అని చెప్పి అన్నారు అనమాట. సో లెట్స్ గో. సో ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మాకు అపాయింట్మెంట్ మార్నింగే ఉండింది. సో అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము. అండ్ నేను చూపించాను కదా, వాటిలో నుంచి ఇది చూస్ చేసుకొని ఇది వేసుకున్నా. బికాజ్ మా మమ్మీ నాకు ఎల్లో బాగుంటుంది అని చెప్తుంది. సో అందుకే ఎల్లో కలర్ వేసుకున్నా అనమాట. అండ్ ఇప్పుడు మార్చ్ వచ్చేసింది అండ్ ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. హైడ్రేటెడ్గా ఉండాలి స్కిన్. అండ్ ఇంకా సన్ ప్రొటెక్షన్ కూడా కావాలి. యూజువల్గా అయితే నేను మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టుకుంటా. బట్ ఇప్పుడైతే ఈ డర్మాకోది 1% హైల్రోనిక్ యాసిడ్ ఆక్వా జెల్ యూజ్ చేస్తున్నా. ఇది సన్ స్క్రీన్ అనమాట. బేసికలీ ఇది నాన్ గ్రీసీ ఉంటుంది అండ్ ఫెదర్ లైట్ ఫార్ములా అనమాట. సో ఇది మనకి హైడ్రేషన్ ని మంచి బ్యాలెన్స్ చేస్తుంది, సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా దీంట్లో SPF 50 ఇంకా PA++++ ఉంటుంది. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ హైల్రోనిక్ యాసిడ్ అని చెప్పినా కదా, మనకి పేరులోనే ఉంది. ఇదేంటనంటే మన స్కిన్ ని మంచిగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇంకా మంచిగా డ్యూవీ ఫినిష్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా SPF 50 ఇంకా PA++++ ఉండడంతో మంచి సన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది సేఫ్ అంటే అందరు యూజ్ చేయొచ్చు. ఇంకా
ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందరు డర్మటాలజిస్ట్ కలిసి డిజైన్ చేశారు. ఇంకైతే నెంబర్ 1 బెస్ట్ సెల్లర్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా నాన్ గ్రీసీ కూడా. సో ఇక్కడ నేను కంపేర్ చేసి చూపిస్తున్నా. నా దగ్గర ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా హ్యాండ్కి. ఎంత రబ్ చేసినా కానీ వైట్ క్యాస్ట్ ఉంటుంది, అసలు అబ్జర్వ్ అవ్వట్లేదు తొందరగా. సో ఈ డర్మాకోది ఇప్పుడు చేయి మీద పెట్టుకొని అప్లై చేసి చూపిస్తాను మీకు. సో ఇట్లా జస్ట్ రబ్ చేయగానే 1 స్ట్రోక్తోనే ఈజీగా మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఇది కదా మనకు కావాలి, వైట్ క్యాస్ట్ లేకుండా మంచిగా నాన్ గ్రీసీ లేకుండా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత పౌడర్ కూడా ఏం పెట్టుకోలేదు, మంచి గ్లో వచ్చింది కదా జస్ట్ సన్ స్క్రీన్తోనే. నాకైతే బాగా నచ్చింది. లైక్ మనకి స్టిక్కీ అనిపించదు అనమాట. వేరే సన్ స్క్రీన్ స్టిక్కీ అనిపిస్తూ ఉంటాయి, బట్ ఇది చాలా బాగుంది. సో దీనిపై నుంచి జస్ట్ ఇట్లా నేను కాంపాక్ట్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయినా. సో హెయిర్ స్టైల్ సింపుల్గా వేసేసుకున్నమాట, లూజ్ హెయిర్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను మొత్తం హెయిర్ అంతా వేసేసుకున్నాక నా లుక్ చూపిస్తున్నా చూడండి. సో డర్మాకో వాళ్ళవన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ మీకు కనుక ఇది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. నా కూపన్ కోడ్ SIRI2025 అని చెప్పి thedermaco.comలో యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇవి మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు అందరం కలిసి బయటికి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా రండి మా కొత్త ఇంటి దగ్గర. సో ఇల్లు సైన్ చేయడానికి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య ఇంకా మా మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాము. సో ఈ వీడియోని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలన్నమాట, కానీ నాకు మధ్యలో వేరే వీడియోస్ వచ్చేసి అండ్ మీరందరూ డెలివరీ వ్లాగ్ అడుగుతున్నారు కాబట్టి దీనికి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ డెలివరీ వ్లాగ్ పెట్టినాక ఇప్పుడు ఇది పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో గృహప్రవేశం వీడియో పెడతా. సో దానికన్నా ముందు ఇది పోస్ట్ చేయాలని చెప్పి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అన్నీ ఒక సిరీస్లో పెడదామని చెప్పి నేను అనుకున్నాను. అండ్ బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఈ డేస్ మళ్ళీ రావు కాబట్టి అన్నీ మెల్లిమెల్లిగా అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇంకా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వెంటనే గృహప్రవేశం పెడతా. అండ్ ఆ తర్వాత వెంటనే మా పాప క్రెడిల్ సెరమనీ ఇంకా నేమింగ్ సెరమనీ కూడా పెడతా. సో అది కూడా ఫంక్షన్ అయిపోయిందనమాట. పాపకి పేరు కూడా పెట్టేశాము. సో అదంతా కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్లో పెడతాను. డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు సైన్ చేయడానికి అయితే మేము 5గురమే పోతున్నాము. సో కార్లో మంచి పట్టినాము. యాక్చువల్లీ మా నాన్న ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి, మా నాన్న లేరు. అండ్ ఆల్సో బేబీ కూడా ఇంకా అప్పటికి డెలివరీ అవ్వలేదు కాబట్టి కార్లో మంచిగా సఫిషియెంట్గా పట్టినాము. బట్ ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత ఒక సపరేట్గా కార్ సీట్ దానికి అవసరం అవుతుంది కదా, కార్ సీట్ ఉంటుంది కదా. సో అందరం పడడం చాలా కష్టం అన్నమాట. సో అప్పుడే మేము మంచిగా ఎంజాయ్ చేసినాము అందరం కలిసి కార్లో వెళ్ళడం. ఇప్పుడు అయితే ఒక 2 కార్స్ కావాలి అందరు పట్టాలంటే, అంటే పెద్ద కార్ కావాలి. సో అది పక్కన పెట్టేస్తే ఇంట్లోకి ఫస్ట్ మేము ఎంటర్ అయిపోయినాము. అంటే ఎట్లా అంటే సైన్ చేసే కన్నా ముందే మేము ఫస్ట్ ఇక్కడ ఇంటి లోపలికి వచ్చినాము. సో ఫస్ట్ ఏంటంటే మాకు ఒక వాక్ త్రూ ఉంటుంది అని చెప్పిండ్రు. సో దీంట్లో ప్రోహోమ్ వాళ్ళు అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది అనమాట. వాళ్ళు మనకి ఇంటి అంతా కూడా వారంటీ ఇస్తారు, మొత్తం ఇల్లు కవర్ అవుతుంది అనమాట. సో ఇంట్లో మనకి ఏమన్నా అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటి మీద వారంటీ కవర్ అవుతుంది. ఇంకా ఫ్లోరింగ్ మీద కూడా కవర్ అవుతుందా? కానీ అన్నిటి మీద ఓకే. సో అన్నిటి మీద వారంటీ కవర్ అయిపోతుంది అనమాట. సో ఫ్లోరింగ్ అయినా కానీ, వాల్స్ అయినా కానీ, లేకపోతే రూఫ్ అయినా కానీ, అప్లయన్సెస్ అయినా కానీ అన్నీ కవర్ అవుతాయంట. సో ఇక్కడ వారంటీ ఏంటంటే 1 ఇయరే ఉంటుందంట. మనం ఇంట్లోకి వచ్చినాక అంటే లైక్ సైన్ చేస్తున్న రోజు నుంచి 1 ఇయర్ వరకు అనమాట. సో ఇక్కడ అన్నీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు దేనికి వారంటీ వస్తుంది, దీన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మనం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన కాల్ చేసి సో టికెట్ రేజ్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి అది ప్రాబ్లం రీసాల్వ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని ప్లంబింగ్ అయినా, ఫ్లోరింగ్ అయినా, రూఫింగ్ అయినా ఎక్కడైనా మనకి ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబింగ్లో ఫాసెట్ రీప్లేస్ చేద్దాము అని అనుకుంటే వాడికి చెప్పకుండా రీప్లేస్ చేస్తే దెన్ వీఆర్ వయలేటింగ్ ద వారంటీ అన్నట్టు అంటారు. సో అట్లా మనం వాడికి చెప్పకుండా మనకు కావాల్సింది తెచ్చిపెట్టుకుంటే దానికి ప్లంబింగ్కి వారంటీ రాదు అని అంటారు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీ మేక్ ఎనీ చేంజెస్ లైక్ దట్. ప్లంబింగ్ ఒకటే కాకుండా అన్నీ కదా, ఎక్కడైనా చేంజ్ చేసినా అట్లనే. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ చేంజ్ చేసినావు అన్నా కూడా అంతే. యా. సో మా బిల్డర్కి ప్రోహోమ్ వాళ్ళతోని వారంటీ కంపెనీతోని టైఅప్ అయి ఉందన్నమాట. ఇట్లా వేరే చాలా కంపెనీస్ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసేసుకొని మేము ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చాము. సో ఇదేంటనంటే టైటిల్ కంపెనీ, ఇండిపెండెన్స్ టైటిల్ అని చెప్పేసి. సో ఇక్కడ మా హౌస్కి టైటిల్ ఇస్తారనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ పేపర్ అనమాట. సో ఇక్కడే అన్ని డాక్యుమెంట్స్కి ఒక పెద్ద బుక్లెట్ ఉంటుంది, దాంట్లో అన్నీ మనం సైన్ చేయాలి. సో ఇక్కడ మేము ఆల్రెడీ వస్తున్నాం అని చెప్పి ఇక్కడ వెల్కమ్ పునీత్
భార్గవ్ పాలకుర్తి అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. సో ఇది కూడా సేమ్ డే కాబట్టి మళ్ళీ అందరం కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. సో మా మామయ్య, అత్తయ్య, అమ్మ అండ్ మేమిద్దరము. మా మామయ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినరు, అంటే అందరు హ్యాపీ ఫీల్ అయినరు. ఇప్పుడు మామయ్య కొంచెం ఎమోషనల్ అయ్యారు అనమాట. వాళ్ళ కొడుకు ఇంకా కోడలు ఇల్లు కొంటున్నారు ఇక్కడ యూఎస్లో అని చెప్పి. సో ఇల్లు చూసిన తర్వాత, అంటే ఇన్ని డేస్ ఇండియాలో ఉన్నప్పుడు అంతా ఫోన్లో చెప్తుండే ఇల్లు ఇట్లుంటుంది, అట్లుంటుంది, ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు అంటే వాళ్ళకంతా ఓకే ఓకే అంటుండే. బట్ వన్స్ యూఎస్ వచ్చిన తర్వాత ఈ ఇల్లుని చూసి అరే చాలా బాగుంది, మంచిగా కట్టించుకున్నారు మీరు, మీ ఐడియా బాగుంది, అంటే ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిగా ఉంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినరు. అండ్ నౌ ఇల్లు సైన్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు పునీత్ చదువుకోవడానికి రావడం దగ్గర నుంచి చూసారు కదా యూఎస్కి. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడము, జాబ్ చేస్తూ చేస్తూ మళ్ళీ తర్వాత వేరే చాలా స్టేట్స్ మారడము, ఆ తర్వాత పెళ్ళి చేసుకొని మళ్ళీ వైఫ్ని నన్ను ఇక్కడ యూఎస్కి తెచ్చుకోవడం. మేము వచ్చిన తర్వాత కూడా చాలా అపార్ట్మెంట్స్ చేంజ్ అయినాం అనమాట. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇంకొక 2-3 అపార్ట్మెంట్స్. సో అట్లా లీజ్ అయిపోతుండే కొద్దీ మేము అపార్ట్మెంట్స్ చేంజ్ చేయడము, షిఫ్టింగ్ అవ్వడం అదంతా వాళ్ళు చూశారు. అండ్ పునీత్ది ప్రతి ఒక్క మైల్ స్టోన్ వాళ్ళు చూస్తూ వచ్చిండే ఇన్ని రోజులు. అండ్ మా పెళ్ళైన తర్వాత కూడా మా ఇద్దరి గ్రోత్ అదంతా చూస్తూ ఇప్పుడు మేము ఫైనల్గా అమెరికాలో ఇల్లు తీసుకోవడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ కొడుకు తన కాళ్ళపైన తను నిలబడి ఒక మంచి ఇల్లు కొని మంచి సెటిల్ అయిపోయిండు అని ఒక హ్యాపీనెస్. అండ్ మేము పేపర్ సైన్ చేస్తుంటే లిటరల్లీ వాళ్ళు ఎట్లా తెలుసా, పోటీ మీద ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉండే. మా మమ్మీ ఒక కెమెరా పట్టుకొని, మా అత్తయ్య ఒక కెమెరా, మా మామయ్య ఒక కెమెరా పట్టుకొని మా అందరినీ కవర్ చేస్తుండే అనమాట. సో అక్కడ అందుకే మేము అందరం నవ్వుకుంటూ ఫుల్ జాయ్ఫుల్గా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండే. సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఫైనలీ అవర్ హోమ్ అనమాట. అండ్ ఇక్కడ మేము అందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగినాము. సో కొన్ని ప్రాపర్టీస్ ఉండే అనమాట, లైక్ జస్ట్ బాట్ హౌస్ అని చెప్పి, సోల్డ్ అని చెప్పి, పీస్ ఆఫ్ టెక్సస్ సోల్డ్ అని చెప్పి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవన్నీ యూజ్ చేసి మేము ఫొటోస్ దిగినాము అవన్నీ పట్టుకొని. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ బిల్డర్, ఇతను తెలుసు కదా, చాలా వీడియోస్లో పెట్టాను, బాబ్ అని చెప్పి మా బిల్డర్ అనమాట. సో తను మాకు అఫీషియల్గా ఇంటి కీస్ ఇంకా ఇంటి డాక్యుమెంట్ ఇచ్చారనమాట. సో ఇవి తీసుకొని ఇంకా ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ హోమ్ అన్నట్టు ఒక సెలబ్రేషన్, ఒక అరుపు అరిచి మేము ఇంటి లోపలికి వెళ్ళాము. సో గృహప్రవేశం కాదు ఇది, జస్ట్ సైన్ అయిపోయిన తర్వాత మా సెలబ్రేషన్స్ అనమాట. సో సపరేట్గా గృహప్రవేశం చేసుకున్నాము. అండ్ దట్ వాజ్ ఆఫ్టర్ డెలివరీ. నెక్స్ట్ వ్లాగ్ మేము గృహప్రవేశంలో పెట్టబోతున్నాము. మంచిగా ట్రెడిషనల్గా అందరం రెడీ అయ్యి ఇంటికి వచ్చినాము గృహప్రవేశానికి. చాలా బ్యూటిఫుల్గా జరిగింది మా గృహప్రవేశం కూడా. కంగ్రాట్స్. సెల్ఫీలో తీసుకున్నాం. అందరు కంగ్రాచులేట్ చేసేసిండ్రు. ఇంకా మా మమ్మీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిందనమాట మమ్మల్ని చూసి. ఇంకా నన్ను అయితే చిన్నప్పటి నుంచి చూస్తూ అసలు నువ్వు ఇంత పెద్దగా అయిపోయినావా, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్, మళ్ళీ బేబీ కూడా డెలివరీ అయిపోయింది, అవన్నీ చూస్తూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గృహప్రవేశందే ఉండబోతుంది. అండ్ ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.